ఇవాళ మీడియా పాయింట్కి ఎట్లా వచ్చినా రేపు ఫోన్లో కూడా ఎక్కాల్సి వస్తుంది, జైలు కూడా పోవాల్సి వస్తుంది. నువ్వు తిన్న సంపదను కూడా కక్కిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ చిల్లర మల్లర మాటలు ఇప్పటికైనా బంద్ చేయాలి. నువ్వు ఒక గవర్నర్ వ్యవస్థను అది ఇవ్వవు, ఒక గవర్నర్ వ్యవస్థకు మర్యాద ఇవ్వవు, శాసనసభకు మర్యాద ఇవ్వవు, ఇలా శాసనాల ద్వారా వచ్చేటువంటి వాటికి కూడా మర్యాద గౌరవ మర్యాద ఇవ్వవు. నీ ఇష్టం వచ్చినట్టుగా 10 ఏళ్లు రాజరిక పాలన చేసావు కాబట్టి తెలంగాణ ప్రజలను పొందబెట్టిరు. ఇలా రైతుల పట్ల మా గౌరవ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉండి రైతులకు పెద్దపీట వేసి ఈ బడ్జెట్ 2091 కోట్లతో ఇచ్చిన బడ్జెట్ లో 72,650 కోట్లు రైతులకు ఇచ్చినాం, 30,000 కోట్లు గ్రామీణ వ్యవస్థకి ఇచ్చి ఇలా పెద్దపీట వేసినాం. మా ముఖ్యమంత్రి మీరు అంటాడు గొల్ల కుర్మల మీద శుద్ధి చేయలేదు, గొల్ల కుర్మలకి ఇవ్వాలంటాడు. ఇవాళ ఒకసారి చూసుకో, పశుసంవర్ధక శాఖకు 2,02,000 కోట్లు కేటాయించి ఇలా పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో గొర్రెల మీద బర్రెల మీద దోసుకొని ఇలా స్కామ్లు చేసింది కేసీఆర్. కేసీఆర్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ స్కామ్లు ఉండాలి. ఇవాళ మా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యర్థం 6 గ్యారెంటీలో కూడా 6 పథకాలకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 2024-25 బడ్జెట్ సంబంధించి ఒక గొప్ప బడ్జెట్ గా ఈ బడ్జెట్ లో రైతన్నలకు పెద్దపీట వేసి రైతులు రాజు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క గారు ఎంతో సమయం పూర్తి చేసి రైతాంగానికి పెద్దపీట వేసినటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ మీద మాజీ మంత్రివర్యులు మరి ఈ 6 నెలల నుంచి 8 నెలల నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి అసలు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ సంపదను కొల్లగొట్టి ఏ శాఖకు నిధులు కేటాయించకుండా ధనార్జనగా పనిచేసినటువంటి కేసీఆర్ మరి అలా ఆయన మీడియా మీదకి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆయన జన్మలో కూడా ఏనాడు కూడా మీడియా పాయింట్కి రాననుకునే వ్యక్తి ఇవాళ మీడియా ముందుకు వచ్చిండు. సంతోషం. రేపటి నుంచి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి, మా డిప్యూటీ ముఖ్యమంత్రి